ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చూడు మిస్టర్ ఖైదీ నెంబర్ 786, ఇంట్లో తేరగా తిని కూర్చోవడం కాదు, పార్ట్నర్ చెప్పింది గుర్తుంది కదా? గుర్తుంది. నా పర్ఫార్మెన్స్ లెవెల్ ఏంటో మీరే చూస్తారుగా. గుడ్, పద పద ఇంట్లో బాగా వెదిగాని. రా 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 రా. అబ్బా శంకర్, శుభమాని పెళ్లి కొడుకు ఇంట్లోకి అడుగు పెడుతుంటే బ్యాచిలర్స్ మొహాలు వేసుకుని మీరెదురయ్యారండి. ఐరన్ లెగ్ ట్యాంకర్ లాంటి నిన్నే వెంట పెట్టుకుని వచ్చాడంటే మేమెదురు రావడం పెద్ద లెక్క కాదులే. కాకపోతే మేమే లోపలికెళ్ళి మంచినీళ్ళు తాగి కాసేపు కూర్చొని రావాలి. ఎందుకు? మా ఊళ్ళో గౌడిగేది ఎదురొస్తే అలాగే చేస్తాం మరి. వినయ్, వీళ్ళతో మనకెందుకు గాని నువ్వు ఇంట్లోకి పద. ఇది నా ఇల్లు అయినా సరే నీ ఇల్లు అనుకో. అద్దెకి ఇచ్చిన ఇంటిని నా ఇల్లు మన ఇల్లు అనుకోమంటే చెప్పు తీసుకుని కొడతారు. అరే పెద్దోడా, మొన్న ఇలాగే పక్క వీధిలో ఓనర్ని కొట్టారని చెప్పావు, నిజమే కదా? అవునన్నయ్య, నేను అదే విన్నాను. వినయ్, నువ్వని ఏం పట్టించుకోకు. చూసావా నీ కోసం గౌరీ ఎంత ఆరాటంగా ఎదురు చూస్తుందో. సరే, నీ కళ్ళకేదో జబ్బు వచ్చినట్టుందిరా, డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకో. ఇలా లేనిపోనివి చెప్పావనుకో కళ్ళు పోయి కుళ్ళు కుడు చేస్తావు. యాదవ్వా, నీ కడుపు మంట నాకు అర్థమైంది శంకర్. చెప్తా, నాకు టైం వస్తుంది అప్పుడు చెప్తా. హాయ్ గౌరీ గారు. హాయ్. హాయ్ సంధ్య. హాయ్ శ్రావణి. హాయ్. అబ్బా వినయ్, అమెరికా నుంచి వచ్చినోడు ఇలాగా పలకరించడం మోడ్రన్ గా హాయ్ మై డియర్ అంటూ ఇలా హక్ చేసుకోవాలి. ఎలాగూ నీ కాబోయే పెళ్ళవే కదా. నువ్వేమైనా బ్రోకర్ గాడి పట్టరా? అలా చేస్తుడు గూబ పెడేలు సౌండ్ వచ్చేస్తుంది. గాలి మొహం వాడా, ఎదవ గాలి మొహం వేసుకుని. శంకర్ గారు, మీరు ఫోన్లో మాట్లాడుకోవాలనుకుంటే మీ ఇంటికి వెళ్ళి మాట్లాడుకోండి, మా ఇంటి ముందు కాదు. హలో గౌరీ గారు, ఇది మీ ఇల్లు కాదు, మా ఇల్లు కాదు, కామన్ ఏరియా. నాకు ఫోన్ ఇస్తే నేను మాట్లాడుకుంటాను, మీకు ఫోన్ ఇస్తే మీరు మాట్లాడుకోండి. పోరంబోకేదో చెప్పరా నువ్వు? అంత గట్టిగా అరుస్తూ ఎందుకు మాట్లాడుతున్నారు? అవతలి పర్సన్కి చెవుడు, అందుకే గట్టిగా మాట్లాడుతున్నాడు. నువ్వు ఆగరా, వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తావేంటి? రేయ్, నువ్వు బతికుంటే భూమికి భారం తప్ప ఏం లేదు. సచిపద్దారిద్రుడా. అమ్మా, నువ్వు వాళ్ళ గురించి వదిలేసే. వినయ్ నువ్వురా. గౌరీ, నువ్వు వినయ్ లోపలికి తీసుకెళ్ళు. వినయ్, మీరిద్దరు మనసు విప్పి చక్కగా మాట్లాడుకోండి. మధ్య మధ్యలో మరదళ్లతో కూడా కాస్త సరదాగా చిలిపిగా టైం స్పెండ్ చేయి. అన్నయ్య, మా క్లాస్మేట్ కూడా ఒకడు అమ్మాయిలతో మిస్బిహేవ్ చేశాడు. వాడిని ఏం చేయాలి? అలాంటి కాళ్ళు చేతులు ఎరగొట్టేలా. మరి అలాంటివన్నీ సపోర్ట్ చేసిన బ్రోకర్ని ఏం చేయాలి? ఒళ్ళంతా బ్లేడ్ తో చీరేసి కారం దట్టించేయాలి. మనల్ని అనుకుంటా. ఏంటండి నాన్ సెన్స్? సారీ అండి, వాళ్ళంతే, వద్దంటే ఇంకా ఎక్కువ చేస్తారు. ఇట్రండి. ఎక్స్క్యూజ్ మీ బ్రో, మీ మధ్య ఇష్యూస్ ఏంటో నాకు తెలియదు, కానీ నేను ఇక్కడ ఉన్నన్ని రోజులు మీరు కాస్త డీసెంట్ గా ఉండి కోఆపరేట్ చేయండి. డీసెంట్ గా ఉండాలా? మేమెంత డీసెంటో ముందు ముందు నువ్వే చూస్తావులే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.